టీఫాస్ వాళ్ళని నాకు తెలిసినంత వరకు లోకల్లో ఉన్న తెలుగు లీడర్స్ అందరినీ కూడా చెప్పాను. కానీ ఎంతమంది వస్తారో తెలియదు, కానీ అందరికైతే విషయం తెలియజేశాను, ఇన్వైట్ చేశాను. వచ్చిన వారికి ముందుగా ధన్యవాదాలు, రాబోతున్న వారికి ధన్యవాదాలు. పంచాంగ పూజ అయిపోగానే పంచాంగం ఓపెనింగ్ మీ చేతుల మీదుగానే చేసి పంచాంగ శ్రవణ జరుగుతుంది. ఆ సందర్భంగా ముందుగా బ్రహ్మశ్రీ మురళీ శర్మాజీ అంటారు, భువనగిరి శర్మాజీ గారిని ఆవిష్కరించమని స్టేజ్ మీద రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాం. లంబోదరశ్చ వికటో విఘ్నరాజో ఆరచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కంధపూర్వజః షోడశైతాని నామాని యత్పఠే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సంబంధించి ఓకేంద్ర దివస్ ఉంది కదా. తస్మై బ్రహ్మజ బ్రహ్మాచార్య కీర్తిం ప్రజానతో గణేయే నైవైనం ప్రణయతి బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావదేర్వై దేవతాస్తాః. ఇక్కడికి పిలవగానే వచ్చినటువంటి కమ్యూనిటీ తెలుగు సంఘ ప్రముఖులందరికీ కూడాను పేరు పేరున ధన్యవాదాలు. ఈ రోజున ఈరోజు శ్రీనాథ శర్మ గారు, మహాదేవ శర్మ గారు, అలాగే మురళీ శర్మాజీ గారు ఉన్నారు. ముందుగా ఉగాది గురించి ఏం చేయాలి అనే కార్యక్రమాన్ని మహాదేవ శర్మ గారు 10 నిమిషాలు మాట్లాడతారు. తప్ప స్వధర్మ మార్గంలో నడిచేటువంటి వాళ్ళకి ఎప్పుడూ పరాభవం ఉండదు. నక్రోధో నచమాత్సర్యం నలోభో నా శుభామతి భవంతి కృతపుణ్యానాం భక్తానాం పురుషోత్తమే. కాబట్టి భగవంతుడి యొక్క పాద పద్మాలను పట్టుకున్నటువంటి వాళ్లకు, అమ్మవారి యొక్క శ్రీచరణాలను పట్టుకున్నటువంటి వాళ్ళకి అశుభము పరాభవము అనేది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉండదు. కాబట్టి స్వధర్మాన్ని ఆచరిస్తూ, రామనామాన్ని జపిస్తూ, అమ్మవారి యొక్క సహస్రనామాలను జపం చేస్తూ ముందుకు సాగితే, ఆ భక్తి విశ్వాసాలు మనకు కలిగితే ఈ వసంత నవరాత్రులలో ఈ పరాభవనామ సంవత్సరం మనందరికీ అనేకమైనటువంటి శుభ ఫలితాలను ప్రసాదించేటువంటి దివ్యమైనటువంటి సంవత్సరంగా మన పంచాంగకర్తలు బ్రహ్మశ్రీ మురళీ శర్మ భువనగిరి గారు మొట్టమొదట ఈ పంచాంగాన్ని, ఉత్తర అమెరికా పంచాంగాన్ని వారు దీన్ని చక్కగా అధ్యయనం చేసి అమెరికాలో ఉన్నటువంటి 4 జోన్లు ఏవైతే ఉన్నాయో ఆ 4 కాలమానాలకు చాలా గొప్ప పరిశ్రమ చేశారు. ఒకసారి కరతాళ ధ్వనులతో అభినందించాలి. ఈ ప్రయత్నాన్ని మనం ప్రోత్సహించాలి. ఎందుకంటే క్యాలెండర్స్ మాత్రమే మనకు అమెరికాలో వస్తున్నాయి. మీరు దాదాపు ఒక 5-6 సంవత్సరాలు కృషి చేసి ఈ పంచాంగాన్ని ఆవిష్కరింపజేస్తూ ఉన్నారు. చాలా ముదావహమైనటువంటి విషయం. మనం ఈ పరాభవనామ సంవత్సరంలో అనేకమైనటువంటి శుభ ఫలితాలను వారు పంచాంగ శ్రవణం ద్వారా అందజేస్తారు. అట్లాగే శ్రీనాథ శర్మ గారు ఉగాది వైశిష్ట్యం, ఈ ఉగాది యొక్క గొప్పతనం ఏమిటనేది వారు చెబుతారు. అయితే ఈ పంచాంగ శ్రవణ ఫలితం ఒకటి చెప్పి నేను వాళ్ళకి ఇస్తాను. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం. శత్రునాశనం కలగాలంటే పంచాంగం చూడాలి. ఆయుష్ పెరగాలి అంటే పంచాంగం చూడాలి. మనం సంకల్పించిన కార్యసిద్ధి కలగాలి అంటే పంచాంగం చూడాలి. చాలా మంది సవిత నాడు ప్రారంభం చేసామనుకోండి, మార్కులు గెలుచుకుంటారు.
కర్మ చేత ఆ ధార్మికత్వాన్ని పొంది అలా 30 మార్కులు తెచ్చుకుంటారు. ఇందాక 40, ఇది ఒక 20, ఏమండి 60 అయింది, 30 అయింది. ఆ మిగిలింది ఏంటి అని అంటే దైవకృప. అదేంటండి దైవకృపకు అంత తక్కువ ఇచ్చారేంటి అని అంటే ప్రీణయామో వాసుదేవ. వాసుదేవుడు ముందు ప్రీతి పొందేలాగా మన జీవనాన్ని గడపాలి. మన పిల్లలు మన ముందు బాగా రాణిస్తూ ఉంటే వాడి ముందు నాన్న గుడ్ జాబ్ అని చెప్తాం. తర్వాత మా అబ్బాయి అండి ఎంత బాగా పాస్ అయ్యాడండి, కష్టపడి చదివాడండి అని చెప్పుకోము. అలా చెప్పుకుంటాం కదా. భగవంతుడు ముందుకు వచ్చినప్పుడు భగవంతుడు కూడా నిన్ను చూడంగానే ఏమనుకోంటే ఇప్పుడు మళ్ళీ వచ్చాడు రా, కోరికలు చిట్టా పట్టుకొని పోదలమో ఏదోటి ఇస్తారే అని అనుకో. బా రా నాన్నారా, వీడికి మనుషు ఉపాధి ఇచ్చినందుకు దీంతో 10 మందికి ఉపయోగపడే పని చేస్తున్నాడు, వాడిని ఉపయోగపెట్టుకుంటున్నాడు, సమాజానికి ఉపయోగపడుతున్నాడు. ఇక్కడ ఇంతమంది తెలుగు సంఘాల నాయకులు ఉన్నారు, దాంట్లో నాయకులు ఉన్నారు, ఉపనాయకులు ఉన్నారు, అలానే వాళ్ళ సంఘకర్తలు ఉన్నారు. Mientras